ఈరోజు మేము నా బర్త్డే సందర్భంగా మేమందరం యువతలు లేరు మా దాంట్లో యువకులే పెద్దవాడు చిన్నవాడు మరో చిన్నవాడు మా సోదరుడు మధ్యవాడు కలిసి రోడ్డు ప్రయాణం సాగిస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఒర్లాండోలో ఎక్కడికో మాకే తెలీదు. మాత్రం సిగ్గుపడుతున్నారు. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. కొంచెం ఎక్స్ప్రెషన్ అయ్యా అక్కడ హాస్పిటల్ మర్చిపోయాడు. అలా కూడా సింక్లు అలా ఊపిరినప్పుడు ఫోన్ పడిపోతే ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? Hours later. Much later. Much later. A little longer than a few minutes later. Habibi, come to Jerusalem. అలా చెత్త తిన్న తర్వాత మనసు ఎందుకో కొంచెం స్వీట్ కోరుకుంటుంది ఫ్రెండ్స్. కొంచెం మెల్టింగ్ డిప్స్ అని ఒక రెసిపీ, ఒక ఏమంటారు దాన్ని, తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా తినేది తిందాం. పెద్ద బయలున్నారు ఏందనుకుంటారు. అయిపోయిందా? 15 minutes later. మిత్రమండలి మంచి కాదు మామూలుది. ఒక పద్ధతి ఉంటది, ఆ పద్ధతి మనకి మన నవీన నేర్పిస్తాడు. ఓకే, అసలు స్పెషల్ గా దీనికోసమే వచ్చినాము. ఇవి రెండింటి కోసము. చాలా కాస్ట్లీ, $30. ఇదో $30 కాదు కాదు, $30 $25. ఇంత స్పెషల్ గా అసలు ఈ పేర్లు కూడా తిరుగుతాయి. దీని స్పెషాలిటీ ఏంటో చూసి, దీని రుచి చూసి అసలు ఏంది కథ, ఈ $30 ఎందుకు అనేది తేలుద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. నేను పెడతాను, నేను పెడతాను. నేను నిన్ను కొట్టుకున్నాను, నీకేం పర్లేదు, నేను పెడతా. పొట్టి అర్థమైంది, నువ్వు దాన్ని క్యూబ్స్ లా కట్ చేస్తావు. నేను ప్లేట్ నాకు ఇస్తాను లాస్ట్ లో. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నువ్వు మీద వేసుకోవద్దు. బాగుందనా? నిజం బాగుంది. మందగమన మధుర వచన. వావ్, ఇదేమో ట్రయాంగిల్ చేయాలి మనం. నువ్వు కానీ నేను తింటా. This one is more special than that one, రా. అవునా? మెంటల్ ఉంటుంది ఇంకా. అరే వచ్చినందుకు వర్త్ తప్పకుండా ట్రై చేయాలి. అరే ఇది మెల్టింగ్ డిప్ క్రేజీ స్టఫ్ ఇది. జాగ్రత్త, తినేవాళ్ళు కొంచెం ఆలోచించి నీట్ గా జాగ్రత్త. అరే ఇది దుబాయ్ చాక్లెట్. అమూల్యం. అరే నేను జూమ్ చేస్తావా?
చీర్స్. రాన్రా One extremely annoying shift later. స్క్రీన్ జాగ్రత్త. స్క్రీన్ జాగ్రత్త. వెళ్ళిపోతే డెడ్ బాల్ డెడ్ బాల్ డెడ్ బాల్ డెడ్ బాల్స్ మనం షటిల్ వచ్చేసినాం. బట్ యా విల్ మేనేజ్. ఏమండో ఇది విన్నారా? ఓ మ్యాన్ ప్రాక్టీస్ మావా. హిప్పు మూవీ కానీ ప్రాక్టీస్ లే. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. కిందికి పట్టుకోరా. గట్టి కొట్టడానికి ట్రై చేయద్దురా, కొట్టడానికి ట్రై చేయి. ఇటు వస్తుంది ఇంకా వచ్చింది. నేను బ్లూ రైజ్ అంటే వాడే మ్యాన్యువల్ పెట్టాను. Much later. మూడోసారి అనుకుంటా, 2 సార్లు కంపెనీ అవుట్ అయిపోయాను. కానీ మామ నేను ఫస్ట్ టైం ఆడానంటే ఒక్కరు కూడా నమ్మలేదు తెలుసా. స్టార్టింగ్ లో మనకేం రాలేదు, దాంట్లో చేతులు పడితే అన్ని అటు మూలకు పెట్టా. లాస్ట్ 2 అన్ని అట్లా కొట్టుకుంటూ వచ్చా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం చేసింది అరే కొట్టి అంత దారుణంగా ఆడావరా? అరే క్రికెట్ మ్యాచ్ ఆరా రే. కొట్రా కొట్టి ఏదో తేడాగా ఉంది. అరే 3 షాట్లు వేస్ట్ అయినారా. కొడితే 3 వాడాలి. బయటికి ఏం బాగా సమస్య బయట